మా చిన్నతనంలో బుక్కులకి అట్ల వేయడానికి న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లు అట్లేసేసి అన్నం మెతుకులతో కానీ గమ్ముతో కానీ మైదా పిండి గమ్ముతో కానీ అంటించేసేటోళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎంత మంచిగా టెక్నాలజీ పెరిగిపోయిందండి. ఓన్లీ పైన పేపర్ తీసేసి స్టిక్కర్ అంట చాలా డిఫరెంట్గా ఉంది ప్రోడక్ట్ వచ్చేసి. అసలు ఏంటి ఈ పైన స్టిక్కర్ తీసేసి నార్మల్గా బుక్కి అంటించేస్తే అసలు అది వాటర్ పడినా మనం ఇంకా ఎలా చింపినా కానీ లోన బుక్ అన్నా చిరగాలి, కానీ ఈ స్టిక్కర్ మాత్రం పోదు. దీనికోసం డీటెయిల్గా తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ. పిల్లలు బుక్కుల కోసం అనేసి నేను బుక్ స్టిక్కర్స్ అని మీషోలో చూసానండి ప్రోడక్ట్. నార్మల్గా అసలు నాకు తెలియదు ఈ ప్రోడక్ట్ కోసం ఎలా ఉంటుంది ఏదో. చూసారు కదా, ఇక్కడ మనకైతే కనుక ఇలా వచ్చింది. మనకి ఏంటంటే ఇవి 30 పుస్తకాలకైతే మనము అట్టలు వేసుకోవడానికి ఉంటుంది. బాగానే ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, 30 స్టిక్కర్స్కి కూడా మనకి పైన కూడా ఇలా పేరు ఏ స్కూల్ రాసుకోవడానికి సెపరేట్గా స్టిక్కర్లు కూడా ఇచ్చారు. పర్లేదు, పిల్లలు ఏంటంటే ఇది మనకి సేమ్ స్టిక్కర్ టైప్ అన్నమాట. స్టిక్కర్ ఎలా ఉంటుంది మనం అంటించేసుకోవాలి ఇది మన బుక్కి. ఇంకా వాళ్ళు వాటర్లో పెట్టినా అలానే పిన్నులు వేసుకునే పని ఉండదు. లేకపోతే చిన్నప్పుడు ఏంటి అన్నంతో కానీ దేనితో అయినా అంటించేటోళ్ళు, అలా కూడా అవసరం వద్దు. అందులో చూడు, అలా చూడ అవసరం లేకుండా మంచిగా ఉంటుంది. అలాగే ఇంకా మనము వేరే ఏంటంటే అట్లా వేసామనుకోండి, ఇది ఏ బుక్ అనేది మనకు తెలియదు. కానీ దీనివల్ల అలా కాదు, ఇది నార్మల్ స్టిక్కర్ కాబట్టి పైకి ఇది ఏ బుక్ అనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని క్లారిటీ చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, ఎన్ని వచ్చాయి అనేది నేను వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇప్పుడు మనకి ఈ పేపర్ వచ్చేసి ఇలా పెద్ద సైజులో అయితే 10 వచ్చేయండి. ఇవన్నీ 10 బుక్కులు వేసుకోవచ్చు. ఇలా సెకండ్ సైజ్ ఏమో ఇదో 10 వచ్చాయి. ఇంకొక లాస్ట్ సైజ్ ఉంది, అవో 10 వచ్చాయి. ఇదిగో ఇలా ఈ 3 సైజుల్లో 3 10లు వచ్చాయి అన్నమాట. మనం చిన్న పుస్తకాలకు వేసుకోవడానికి, పెద్ద బుక్స్కి వేసుకోవడానికి ఇలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక బుక్కి వేసాను, నాకు సరిగా రాలేదు. ఆల్రెడీ ఒక బుక్కి వేస్తే ఇలాగ పడిపోయి ఇలా ముడతల కింద వచ్చేసింది అన్నమాట. చూడండి, ఇలాగా ముడతల్లా వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా వేసుకుంటే కనుక మంచిగా బాగుంటుంది. ఇప్పుడు వేసి చూపిస్తాను. అసలు మనకి ఎప్పటికీ ఇది అంటుకుంటే అసలు బుక్కి అంటించినప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, లేకుంటే ఇది అసలు మళ్ళీ తీసినా రావట్లేదు, మొత్తం కవర్ అంతా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా మన బుక్కి వేయాలనేది నేను ఇంకో దాని మీద ట్రై చేసి చూపిస్తాను. ఓకేనా, నేను ఈ బుక్కి అయితే వేసి చూద్దాము. ముందుగా అయితే కనుక ఇక్కడ ఫస్ట్ దీన్ని తీసేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్త చింతలి, చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. ఇదిగో ఈ ఫస్ట్ది ఇలా తీసేసుకుని అప్పుడు సెకండ్ కూడా ఈ పక్కది ఫస్ట్ అక్కడ అంటించే ముందు వద్దులే, చాలా జాగ్రత్తగా అదే తీయాలి అంటున్నాను. ఒకవేళ కనుక సరిగా తీయకుంటే మన చేతికి అంటుకున్నా ఇది సరిగా రావట్లేదు. అమ్మో బాబోయ్, ఇలా ఉంది, అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఏంటంటే బుక్ ఎటు సైడో చూసుకుని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఎన్ని పేపర్లు కావాలి అనే దాన్ని బట్టి కొంచెం కూడా భలే వచ్చింది. ఇందాకైతే అసలు నాకు రాలేదు, చూసారు కదా. ఇప్పుడు అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు అందంగా మంచిగా కట్ చేసి కూడా ఇచ్చేసారు. చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే కనుక. పిల్లలు బుక్కుల్ని ఏంటంటే పై అట్లు చింపేస్తారు, 2 రోజులకే మనకి అట్లు సరిగా ఉంచలేదు. మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా కానీ చిరిగిపోద్ది. వాటర్ దమైపోతున్నా కానీ అస్సలు. చూడండి, ఇదిగో మంచిగా ఎంత బాగా వచ్చిందో కదా. చక్కగా ఇంకా పిల్లలకి ఇది ఎంత పీకినా రాదు, ఒకవేళ చింపేస్తే ఏమో రావాలి. కానీ ఇంకా నాకు సరిగా వీటిని ఫస్ట్ టైం కదా అంటించడం నువ్వు అందులోనే చూసిన తల్లి. ఫస్ట్ టైం వల్ల నేను కొంచెం మనకి రావడం కొంచెం కష్టంగా ఉంది. దీనికోసం ప్రాక్టీస్ కూడా అవ్వాలి మరి, లేకుంటే ఇది దీని రేట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో చెప్తాను, కంపల్సరీ చూడండి. ఓకేనా, ఇదిగో మంచిగా ఇలా తీసుకుని ఇలా పెట్టేసుకోవడమే. తర్వాత స్పీడ్గా ఇలా అన్నామనుకోండి, ఈ బుక్కులు ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ అట్లన్నా బుక్ లోపలన్నా సిరిగిపోతుంది, కానీ ఈ అట్ట సిరిగేటట్లు లేదు. అంత బాగున్నాయి, చాలా మంచి ప్రోడక్ట్. ఇదైతే కనుక నాకు బెస్ట్ 5 స్టార్ కంపల్సరీ ఇవ్వచ్చు ఈ ప్రోడక్ట్కి. అంత బాగుంది. చూసావా, కొంచెం మిస్టేక్, అందుకనే తేడా అనిపించింది నాకు. అలా అయితేనే బాగుంటుంది. ఎంత బాగా వచ్చింది కదా బుక్, మంచిగా చూడండి, చాలా చాలా బాగుంది కదా. ఇలా పిల్లలు మీరు ఎన్ని సింపుకున్నా ఇది పీకినా అసలు రాదు అన్నమాట. గోర్లతో గీకేసి పెన్నులతో రాసేసి ఏం చేసినా రాదన్నమాట. ఇవి మనకి మంచిగా ఇక్కడ ఉండంట. హిందీ హిందీ నోట్స్ అదే అంటించే. ఇదేనా? అది హిందీ నోట్స్. ఏ నోట్స్ దాన్ని బట్టి అంటించుకోవాలా, అంత పేరు ఇక్కడ అంటించినా అక్కడ అంటించేస్తున్నాను అంతే. మంచిగా వీళ్ళైతే అన్నీ భలే ఇచ్చారు కదా, మీషో మంచిగా భలే చేస్తారు. ఎవరైనా
ఈ అట్ల అనేది వాటర్లో తడిపిన పిల్లలు చింపేసుకున్నా ఏమవ్వదు. మనకి తొందరగా బ్యాగ్లో నుండి ఈ బుక్ తీసుకోవాలంటే అది ఏ బుక్ మళ్ళీ ఇలా చూడాలి మనం, లేదు చక్కగా ఈ అట్ట వేసినట్టు ఉంది, ఇక్కడ రాసేసుకుంటాము, ఈజీగా తెలిసిపోద్ది కూడా. చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండి, నాకైతే బాగా నచ్చింది. 100కి 100 పాయింట్స్. మనకి ఏంటంటే ఇక్కడ ఈ స్టిక్కర్స్ అనేవి 3 సైజుల కింద ఇచ్చారు కదా. ఒకవేళ స్టిక్కర్ ఏమో పెద్దగా ఉండి బుక్ చిన్నగా ఉందనుకోండి, ఈ పక్కన చివరిని మోసాలు ఉన్నాయి కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు, ఆ మోసాలని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకో ఈజీగా ఏ బుక్ కన్నా అయిపోతుంది. చిన్న సైజు బుక్కులకి, చిన్న నోట్స్లకి, అలాంటి వాటికి సరిపోతాయి. నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు నార్మల్గా పేపర్ అట్లా వేసామనుకోండి, పెన్సిల్తో కానీ ఏదైనా బ్లేడ్తో కానీ గీసారనుకో అసలు అవి చిరిగిపోతాయి కూడాను. వర్షంలో పడినా నాని తడిచిపోయి బాగోవు. ఇది అలా కాదు, స్టిక్కర్ కదా, ప్లాస్టిక్ మూలాన్ని ఎంత వాటర్ పడినా పోదు. అలానే మనము ఈ స్టిక్కర్ ఒకసారి అంటించాక అసలు మనమే తీయలేకపోతాం, అంత స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఏం తీయగలరు, లోపల అట్ట ఏంటంటే బుక్ అన్నా చిరిగిపోవచ్చు కానీ అసలు ఈ పైన వేసిన ఈ స్టిక్కర్ మాత్రం అస్సలు ఊడదు. ఇంకోటి ఏంటంటే మనము ఒక్కొక్కసారి అట్లేయడానికి కష్టంగా ఉంటుంది, ఇన్ని బుక్స్కి ఎలాగ అట్లేయాలని. కానీ ఇది పిల్లలు కూడా ఈజీగా వాళ్ళ బుక్స్కి వాళ్ళే అట్లేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయి, అట్లేసినట్టు లేవు కదా, అంత మంచిగా ఉన్నాయి ఇవి. ఏంటంటే వారు ఈజీగా ఏ బుక్ అనేది పైకి తెలుస్తుంది. చాలా బాగుంది కదా ఈ ప్రోడక్ట్. మీకు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ కోసం మాకు తెలుసు అన్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. అలాగే తెలియని వాళ్ళకి నచ్చితే కంపల్సరీ కింద కామెంట్ చేసేయండి. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చెక్ చేసేయండి. అలాగే మీకు కాకుండా ఇంకొకరికి మన వీడియో యూజ్ అవ్వాలంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.